యా హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే, సారీ గైస్, వేరే వర్క్ ఉంటే నేను రీసెంట్గా పైథాన్ చేయలేదు. ఓకే, మనం పైథాన్ వేరియబుల్స్ డిస్కస్ చేసాం, డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం, పైథాన్ ఇన్స్టాలేషన్ గురించి డిస్కస్ చేసాం, పైథాన్ హిస్టరీ గురించి ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం, పైథాన్ కామెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, రీసెంట్ వీడియో వచ్చేసి మనం పైథాన్ దేని మీద కాన్సన్ట్రేట్ చేసాం? ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఓకే, పైథాన్ ఆపరేటర్స్ పార్ట్ 1 అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఓకే, దిస్ ఈస్ ద పార్ట్ 2 వీడియో. దిస్ ఈస్ ద పార్ట్ 2 వీడియో. ఓకే, పార్ట్ 1లో మనం ఒక 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ డిస్కస్ చేసాం. ఓకే, మీకు ఆల్రెడీ గ్రూప్లో డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చుంటాను. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేశాను. వాట్ ఈజ్ అన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేశాను. అర్థమెటిక్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, దాని తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేశాం. దాని తర్వాత లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేశాం. దాని తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేశాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్. వాట్ ఈస్ దిస్ ఐడెంటిటీ అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈజ్ నాట్ అని ఉంటుంది. ఈజ్ ఈజ్ నాట్ అని అంటే దీని మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ తీసుకుంటాను నేను, సేమ్ కోడే. ఓకే, ఇవి మీ కామెంట్స్ అని చెప్పుకుంటాను. దీస్ ఆర్ ఆల్ ద కామెంట్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద కామెంట్స్ దాని గురించి అర్థం చేసుకునేదానికి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక లిస్ట్ని డిఫైన్ చేసాం. ఓకే, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని మనం ఒక ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తున్నాం. ఏ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, బి అనేది ఒక ఆబ్జెక్ట్. ఇక్కడ టోటల్ ఏ ఆబ్జెక్ట్ ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? బికి. దీని మీనింగ్ ఏంది? ఏలో ఉన్నటువంటి వాల్యూ బికి అసైన్ అవుతుంది. దాని తర్వాత సికి డిఫరెంట్ డిఫరెంట్ అదే వాల్యూ అయినా డిఫరెంట్ రెఫరెన్స్ తో సికి వాల్యూస్ ని పాస్ చేస్తాను. అంటే ఇక్కడ ఒకటి బ్యాక్ ఎండ్ లో ఐడి తెలుసుకోవాలనుకో, మెమరీ లొకేషన్ తెలుసుకోవాలంటే ఐడి అనేటువంటి ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకే, ఐడి ఆఫ్ ఏ, ఐడి ఆఫ్ బి, ఐడి ఆఫ్ సి, ఐడి ఆఫ్, ఓకే, ఐడి ఆఫ్ సి అని పాస్ చేయండి. దాని తర్వాత ఏ ఈజ్ బి అంటే రెండు, ఏ అనేది బి అనేది రెండు ఈక్వలా? ఎస్, కాబట్టి మీకు ట్రూ వస్తుంది. ఓకే, బోత్ రెండు కానీ ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది. ఓకే, ఏ ఈ సి రెండు ఈక్వల్ కాదు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరు ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో ఏకి సికి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరు ఉంటుంది. కావాలంటే ఐడి తీసుకుంటాం కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి లెట్ మీ కాపీ ఇట్ ఫ్రమ్ హియర్ టు హియర్, లెట్ మీ రైట్ ద కోడ్. ఓకే, మీకు టైప్ చేస్తే కొంచెం టైం పడుతుందని డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఓకే, లెట్ మీ లెట్ మీ ఓపెన్ ఏ ఫైల్. దిస్ ఇస్ మీ కనెక్ట్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఓకే, identity.py. Okay, save it. Just open here only terminal. Let me open terminal. Okay, let me run the code. Python. Okay, Python, what is that identity? See what it is showing. First two, a value, b value, object reference. ఓకే, మెమరీ లొకేషన్ సేమ్ కానీ సి వేరు. ఓకే, అందుకనేసి ఇక్కడ ఈజ్ అనేటువంటి ఆపరేటరు, ఈజ్ నాట్ అనేటువంటి ఆపరేటర్ యూస్ చేస్తాం. అంటే చూడండి, ఏ ఈజ్ బి, ఏ ఈజ్ బి కరెక్టే కదా, ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వలే కదా, ఏ వాల్యూ బి వాల్యూ, అందుకని మీకు రిజల్ట్ ట్రూ వస్తుంది. ఏ ఈజ్ సి, ఏ ఈజ్ సి రిజల్ట్ ఏంది? ఫాల్స్. ఏ ఈజ్ నాట్ సి కరెక్టే కదా, ఏ ఈజ్ నాట్ సి ఈక్వల్ కాదు కాబట్టి ట్రూ. ఓకే, ఫైన్. మీకు ఇది బేసిక్ బేసిక్ ఆపరేటర్స్ గైస్. మీకు సి లాంగ్వేజ్లు అన్నీ చూసుంటారు. ఓకే, సి లాంగ్వేజ్లు అంతా చూసుంటారు. లెట్ మీ రన్ ఇట్. ప్రతిసారి సేవ్ చేసుకోండి. ఓకే, లెట్ మీ రన్ ఇట్. సేమ్ అవుట్పుట్ యు ఆర్ గెటింగ్ ఆర్ నాట్? సేమ్ అవుట్పుట్ యు ఆర్ గెటింగ్. ఓకే, ఫైన్. ఇది కామన్ ఆపరేటర్సే, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే, ఇది మనం ఎక్కడ యూస్ చేస్తుంటే మనం లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్, ఇది రియల్ టైంలో మనకి కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ ఐడీస్ అన్నీ ఉన్నాయి. పలానా ఎంప్లాయీ ఉన్నాడా లేదని ఆ ఎంప్లాయీ ఐడి ఇచ్చేసి, ఆ నెంబర్ ఇచ్చేసి ఈజ్ ఇన్ ఏ లిస్ట్. ఓకే, ఎల్ఎస్టీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇదే నేమ్ ఇవ్వాలని రూల్ లేదు, ఏ నేమ్ అయినా ఇవ్వండి. చూడండి, ఇట్ ఈస్ యూజ్ టు టెస్ట్ ఇఫ్ ద వాల్యూ మెంబర్ ఈస్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో లిస్ట్లో కానీ, టపుల్లో కానీ, స్ట్రింగ్లో కానీ ఉన్నాడా లేదా చెక్ చేయడానికి మనకి ఇన్ను, నాట్ ఇన్ అనేటువంటి ఆపరేటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైవ్ ఫైవ్ వేరియబుల్ ఫైవ్ వాల్యూస్ని వచ్చేసి మనం లిస్ట్ వాల్యూస్ని మనం ఎల్ఎస్టీ అనేటువంటి ఆబ్జెక్ట్లో స్టోర్ చేసాం. ఎల్ఎస్టీ అనేటువంటి దాంట్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఏమంటున్నాం? 3 ఈజ్ ఇన్ ఎల్ఎస్టీ ఉంది కదా, 3 అనేది ఎస్. 6 ఈజ్ నాట్ ఇన్ ఎల్ఎస్టీ. ఇక్కడ చూడండి, కండిషన్
మ్యాథమెటికల్గా ఫండమెంటల్స్ ఇవి. ఓకే, 6 ఈజ్ నాట్ ఇన్ ఎల్ఎస్టి, 6 లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్, అందుకని ట్రూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ప్రింట్ ఓకే 7 7 ఇన్ ఎల్ఎస్టి. ఎల్ఎస్టి ఎందుకు రాశాను? దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్. 7 ఇన్ ఎల్ఎస్టి, వాట్ ఈస్ ద అవుట్పుట్? 7 ఇన్ ఎల్ఎస్టి ఉందా? లేదు కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్? ఫాల్స్. ఓకే, బేసిక్ మ్యాథమెటిక్స్ తెలియకపోతే కొంచెం కష్టం గైస్. ఓకే, లెట్ మీ సేవ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. లెట్ మీ రైట్ ఏ ప్రోగ్రామ్ membership operators. Let me create a file membership.py. Okay, let me paste this, save this. ఓకే, ట్రూ ఫాల్స్ రావాలి. ఇట్లా మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. సి సారీ మెంబర్షిప్ కదా. ఓకే, పైథాన్ membership.py. సి ట్రూ ఫాల్స్, యు ఆర్ గెటింగ్ కరెక్ట్ అవుట్పుట్, యు ఆర్ గెటింగ్ కరెక్ట్ అవుట్పుట్. ఆల్ రైట్, ఓకే ఫైన్. నెక్స్ట్ ఇది మాత్రం బిట్ వైజ్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి బిట్ వైజ్ నాట్ అని అంటే టూస్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ గురించి నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఆపరేటర్ గైస్, యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఆపరేటర్ లేటర్. ఓకే, వన్స్ ద సిచ్యువేషన్ కమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, మీకు వన్స్ కాంప్లిమెంట్ అన్ని జీరోస్ ఉన్నాయని వన్స్గా మారడం. ఓకే ఫైన్. ఇక్కడ బిట్ వైజ్ అండ్, ఆరు, నాటు, ఓకే ఎక్స్క్లూజివ్ ఆరు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఏ అంటే 5, బి అంటే 3 అని తీసుకున్నాం. ఓకే, ఇదే నెంబర్స్ తీసుకోవాలని రూల్ లేదు, ఇదే నెంబర్స్ని తీసుకోవాలని రూల్ లేదు. లెట్ మీ ఓపెన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఈస్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేకెన్ బి వాల్యూ ఈస్ 3. ఈ 5ని బైనరీలు ఎలా రాయాలి మీకు చెప్పుంటాను ఇంతకుముందు కూడా. 5ని మనం 2తో చేస్తే 2 2s 4 కాబట్టి రిమైండర్ 1, 2 1s 0. ఓకే, 2 1s రిమైండర్ 0 అంటే 101 అంటే 5. ఓకే, 4 టోటల్ 8 ఆక్టెట్స్ కాబట్టి 4 తీసుకోవాలంటే బిఫోర్ 0 ప్లేస్ చేస్తే ఏం కాదు, 101 అంటే 5 అని. అలానే 3ని ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 3ని 2తో చేయండి, 2 1s రిమైండర్ అంతా 1. ఓకే, 1 మనం ఏమంటాం? 3 అంటాం. బిఫోర్ జీరోస్ ప్లేస్ చేసుకోండి, నో ప్రాబ్లం. దీన్ని మనం ఏమంటాం? 5 అంటాం. దీన్ని 3 అంటాం. ఓకే, అలా బైనరీలే కన్వర్ట్ చేశాను అంతే. ఓకే, బైనరీలే కన్వర్ట్ చేశాను. ఇది ఎక్కడి నుంచి ఎలా స్క్రోల్ చేయాలి? ఇట్లా నుంచి ఇలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇలా. ఓకే, ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ 10ని బైనరీలే కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 10ని బైనరీలే కన్వర్ట్ చేసిన తర్వాత 10 ఎలా వస్తుంది? 2 5s 10. ఓకే, 0 రిమైండరు. ఓకే, 2 2s ఓకే రిమైండర్ 1, 4 కాబట్టి 2 1s 0. ఓకే, రిమైండర్ 0 1. ఇట్లా బాటమ్ టు టాప్ వెళ్ళండి. 1010 ఇస్ ద బైనరీ నెంబర్ ఫర్ 10 అని, బైనరీ నెంబర్ ఫర్ 10 అని. ఇలా ఉంటుంది క్యాలిక్యులేషన్ బ్యాక్ ఎండ్లో. మీకు డిజిటల్ లాజిక్ డిజైన్ అని ఒక డిఎల్డి అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీకు అని డిరైవ్. కానీ నేను ఫండమెంటల్స్ చెప్తున్నాను, బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే ఫైన్. ఇక్కడ ఏ అండ్ బి మీకు ఇంతకుముందు కూడా అండ్ టేబుల్ గురించి చెప్పాను గైస్. అండ్ టేబుల్ గురించి క్లియర్గా చెప్పాను. అండ్ టేబుల్ గురించి క్లియర్గా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఏ వాల్యూ, దిస్ ఈస్ ద బి వాల్యూ, దిస్ ఈస్ ద ఏ వాల్యూ, దిస్ ఈస్ ద బి వాల్యూ. ఏ అండ్ బి, నెక్స్ట్ ఏ ఆర్ బి, ఏ ఆర్ బి, నెక్స్ట్ ఏ నాట్ బి అంటే కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ నౌ, కాంప్లిమెంట్ వీ విల్ డిస్కస్ లేటర్. ఓకే, కాంప్లిమెంట్ వీ విల్ డిస్కస్ లేటర్. బిట్ వైజ్ నాట్ ఓకే వీ విల్ డిస్కస్ లేటర్. ఒక సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్సలెంట్ చెప్తాను. అది ఎక్స్క్లూజివ్ ఆర్, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి. ఓకే ఫైన్, ఎక్స్క్లూజివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ట్రూ, బి వాల్యూ ట్రూ, ఏ వాల్యూ ట్రూ, బి వాల్యూ ఫాల్స్, ఏ వాల్యూ ఫాల్స్, బి వాల్యూ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రూత్ టేబుల్స్ ఫండమెంటల్స్ గైస్, కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ ఇవి. ఇవి ఎలా రాశానంటే రెండు ట్రూ అయితే రిజల్ట్ ఏమవుతుంది? దాంట్లో ట్రూ అవుతుంది, కొరవన్నీ ఫాల్స్ అవుతాయి, కొరవన్నీ ఫాల్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్, కొరవన్నీ ట్రూ అవుతాయి, కొరవన్నీ ట్రూ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ టేబుల్. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆర్, లెట్ మీ సర్చ్ ఇట్. డైరెక్ట్ టేబుల్ వచ్చేసి రెండు ట్రూ అయితేనే, ఓకే రెండు ఫాల్స్ ఉన్న ఫాల్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆర్, ఓకే ట్రూత్ టేబుల్, ఎక్స్ఆర్ టేబుల్. ఓకే, ఇక్కడ చూడండి ఇమేజెస్కి వెళ్తే ఓకే రెండు, ఓకే రెండు ఫాల్స్ ఉన్న, రెండు ట్రూ ఉన్న ఫాల్స్. ఓకే, రెండు ఫాల్స్ ఉన్న, ఓకే రెండు ఫాల్స్ ఉన్న ఫాల్సే. ఓకే, రెండు ట్రూ ఉన్న ఫాల్సే. దీనికి బ్యాక్ ఎండ్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది, ఎందుకు ఇలా డిరైవ్ అవుతాయి, లాజికల్ అండ్ గేట్స్ అవన్నీ చేయగలం మేము, మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఆర్, ఎక్స్ఆర్, దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఆర్,
ఓకే, ఎక్స్ఆర్ గేటు, దిస్ ఈజ్ ఆర్ గేటు, ఓకే, దిస్ ఈస్ అండ్ గేటు, దిస్ ఈస్ అండ్ గేట్. ఓకే ఫైన్. ఇలా వాల్యూస్ వస్తాయి, ఇలా వాల్యూస్ వస్తాయి మీకు డైరెక్ట్గా. ఇది ఓకే, ఈ డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. ఓకే, బిట్ వైస్ ఎక్స్ఆర్ అనేసి ఇలా ఇలా రాస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే, అండ్ అంటే ఏంది మీనింగు? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ ఎంత 5 కాబట్టి బైనరీలో ఎలా ఉంటుంది? 0 1 0 1. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, బి వాల్యూ ఎంత? 00 11 అంటే 3. ఇది 5, ఇది 3. వీటి రెండింటిని అండ్ చేస్తే ఎంత వస్తుంది? లాజికల్ అండ్ ఆపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? అండ్ ఆపరేషన్ చేస్తే రెండు ట్రూ ఉంటే 1 1 ఉంటే ట్రూయే కదా, రెండు ట్రూ ఉంటే ట్రూ. ఓకే, నెక్స్ట్ 0 1 అంటే ఫాల్స్, ట్రూ ఉంటే ఏంది? ఫాల్స్ 0. ఓకే, 1 0 ఫాల్స్. ఓకే, 0 0 ఫాల్స్. రిజల్ట్ ఎంత? టోటల్ రిజల్ట్, ఈ రిజల్ట్ ఎంత? 1. టోటల్ రిజల్ట్ 1. బైనరీలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? 1. ఓకే ఫైన్. అవుట్పుట్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? 1. వాట్ ఈస్ ద అవుట్పుట్? 1. ఓకే ఫైన్. ఇలానే ఆర్ చేద్దాం, ఆర్ చేద్దాం. ఆర్ ఎలా చేస్తాం? 5 వాల్యూ ఎంత? 5 అంటే 0101. ఓకే, 3 అంటే ఓకే 0011. దీన్ని ఆర్ ఆపరేషన్ చేయాలి. ఆర్ ఆపరేషన్ చేయాలంటే టేబుల్లో చూడండి, ఆర్ ఆపరేషన్ ఇదే కదా. ఓకే, రెండు ట్రూ ఉంటే ట్రూ. ఓకే, రెండు రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్, కొరవన్నీ ట్రూ. రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్, లేదంటే కొరవన్నీ ట్రూ, కొరవన్నీ ట్రూ. దిస్ ఈస్ ద వాల్యూ, దిస్ ఈస్ ద వాల్యూ. వాట్ ఈస్ దిస్ వాల్యూ? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ వాల్యూ? దిస్ వాల్యూ అవుట్పుట్ ఈస్, 1 second గైస్. ఓకే, దిస్ వాల్యూ అవుట్పుట్ ఈస్ 7. దీన్ని 7 అంటాం బైనరీలో. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఎలా డిసైడ్ చేయగలిగాను నేను 7 అని? ఓకే, 0 1 1 1ని డైరెక్ట్గా నేను 7 ఎలా చెప్పగలిగానంటే, బైనరీ నెంబర్ కదా. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఇంతకుముందు కూడా చెప్పాను. ఓకే, 2 పవర్ 0 ఇంటూ 1 1. ఓకే, ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 2, ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1 4, ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 0 0. టోటల్ రిజల్ట్ ఎంత? 7. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బైనరీ నుంచి డెసిమల్కి మార్చే విధానం ఇలా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంత ఫండమెంటల్స్ చెప్తున్నామంటే మీకు ఎఫర్ట్స్, మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మనకి డిసెంబర్ 14th గైస్, డిసెంబర్ 14th 7:30 పిఎంకి ఓకే, మీకు లైవ్గా 1-to-1 నేను కనెక్ట్ అవుతాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, కెరీర్ గైడెన్స్ కానీ ఏదన్నా 1-to-1 కనెక్ట్ అయినా మీరు నాకు పింగ్ చేశారంటే మన గ్రూప్లో, మీరు ఆల్రెడీ పైథాన్ గ్రూప్లో ఉంటే పైథాన్ గ్రూప్లో లింక్ ఇస్తాను. ఓకే, డిసెంబర్ 14th మీకు ఏదైనా కెరీర్ గైడెన్స్ కోసం. అలానే డిసెంబర్ 15th మీరు ఆల్రెడీ డెవాప్స్గా నేర్చుకున్నా కానీ డాకరు డాకరు అండ్ క్యూబర్నెటీస్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనమాట. ఇక్కడ మీకు 55+ అవర్స్, మోర్ దాన్ 50 అవర్స్ కంటెంట్ ఓన్లీ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ గురించి డిస్కస్ చేస్తాను. ప్రతిదీ బేసిక్ నుంచి ఎలా రాయాలా, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో మనం అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాం, ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి ఎండ్ టు ఎండ్ సిఐసిడి పైప్ లైన్స్ అన్ని రాసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఇది 15th జరుగుతుంది, ఇది 14th 7:30 పిఎంకి. ఓకే, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే ఫైన్. ఇక్కడ ఆర్ వాల్యూ కూడా మీకు అర్థమైంది. అలానే నాట్ అంటే ఏంది? వాట్ ఈస్ దిస్ మీనింగ్? సారీ, ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే టేబుల్ ఇచ్చేస్తున్నాను కదా, ఎక్స్క్లూజివ్ ఆర్. ఇది అండు, ఇది ఆరు, ఆరు అండు ఎక్స్క్లూజివ్ ఆరు. ఏ వాల్యూ ఎంత? 0 1. బి వాల్యూ ఎంత? 0 1 0 0 1 1. ఇది 5, ఇది 3. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంది? రెండు రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి, రెండు ట్రూ ఉంటే ఫాల్స్ 0. ఓకే, రెండు ఫాల్స్ ట్రూ ఏమవుద్ది? ఫాల్స్ ట్రూ, ఎక్స్క్లూజివ్ ఆర్లో ఏమవుద్ది? ట్రూ అవుతుంది. ఓకే, ట్రూ ఫాల్స్ కూడా ట్రూ అవుతుంది. రెండు 0 ఉంటే, రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్. దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 4+2 ఎంత? 6. దీని ఏంది? ఎక్స్క్లూజివ్ ఆర్. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్. చూడండి అవుట్పుట్ ఎంత వచ్చింది? 6 కదా. ఓకే, దీనికి బ్యాక్ ఎండ్లో మీకు ఇలా ఇచ్చేస్తాం, కానీ బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అది. ఓకే, ఎందుకు ఇలా జనరేట్ అవుతుందని మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ట్రూత్ టేబుల్ వేసుకొని నీట్గా ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఏ నెంబర్ని తీసుకున్నా యూ కెన్ డూ ఇట్ ఈజీలీ, యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద ఏ వాల్యూ? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ ఈస్ 5. 5ని ఎలా రాస్తాం మనం బైనరీలో? 0 1 0 1 అని. దీన్ని 5ని ఇలా రాసాం. లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1. ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక వాల్యూని రిమూవ్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో యాడ్ చేయమని. అంటే 1 0 1 స్టార్టింగ్లో రిమూవ్ చేసినటువంటి వాల్యూ ఏంది? ఆ జీరోని ఎండింగ్లో యాడ్ చేస్తాం.
ఓకే, ఎండింగ్లో అంటే ఎండింగ్ యాడ్ చేయకపోతే లాస్ట్లో జీరో వస్తుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ బైనరీ వాల్యూ? వాట్ ఈస్ దిస్ బైనరీ వాల్యూ? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఎందుకని ఒక బిట్టే షిఫ్ట్ చేసాం? లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అన్నాడు. అదే 2 అంటే 2 బిట్ షిఫ్ట్ చేస్తారు, 3 అంటే 3 బిట్ షిఫ్ట్ చేస్తారు అలా. ఓకే, ఇప్పుడు ఎంత టోటల్ రిజల్ట్? 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0, టోటల్ రిజల్ట్ ఎంత? 10. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఓకే ఎంత అవుతుంది? 10 అవుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే చూడండి 10 వచ్చింది. ఓకే, ఏం లే, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే అసలు ఒరిజినల్ వాల్యూ 6 ఉన్నది అనుకో, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే 6 స్క్వేర్. ఓకే సారీ, 6 + 6 12 అవుతుంది. ఓకే, 6 అంటే ఎంత, ఎలా రాస్తాం మనం బైనరీలో? 6ని ఎలా రాస్తాం? 6ని మనం 2 3 0, 2 1 1. ఓకే, ఇలా రాస్తాం మనం. 11 0ని 6గా రాస్తాం, ముందు జీరో పెట్టుకున్నాం, 4 డిజిట్స్. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంది? ఓకే, ఒక ఒక లాస్ట్ డిజిట్ రిమూవ్ చేసి అంటే రివర్ట్ చేసాం, 1 1 0, కొత్తగా అడిషనల్గా మనం ఒక జీరోని యాడ్ చేసాం. ఓకే, దీన్ని ఏమంటాం? బైనరీలో 12 అంటాం. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8 ప్లస్ ఓకే 4 ప్లస్ 0 + 0, టోటల్ రిజల్ట్ ఎంత? 12. అంటే డబుల్ అవుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే డబుల్ అవుతుంది. ఓకేనా? ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మళ్ళా ఇంకొకసారి అంటే 6 + 6 + 6 అంటే త్రిబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. ఓకే, అలా అలా చాలా ఈజీ. అవి ఫార్ములాస్ నేను ఆ సిచ్యువేషన్ కోడ్ వచ్చినప్పుడు రాస్తాను. ఓకే, రైట్ షిఫ్ట్ 1 అంటాడు. రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత? 5. ఏ వాల్యూ ఎంత? 5. ప్రజెంట్ ఏ వాల్యూ ఈస్ ప్రజెంట్ ఏ వాల్యూ ఈస్ 5. బైనరీలో ఎలా రాస్తాం? 0 1 0 1. దీని రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే ఒక వాల్యూని రిమూవ్ చేస్తాడు. రైట్ షిఫ్ట్లో ఒక వాల్యూ రిమూవ్ చేస్తాడు, లెఫ్ట్లో జీరో యాడ్ అవుతుంది. ఓకే, 0 1 0 అవుతుంది వాల్యూ రిమూవ్ చేసిన తర్వాత. ఒక వాల్యూ రిమూవ్ చేసావు కదా, రైట్ షిఫ్ట్ ఈ షిఫ్ట్ని రిమూవ్ చేసేసావు ఈ వాల్యూని. ఓకే, ఒక ఒక షిఫ్ట్ రైట్కి. ఓకే, రొటేషన్స్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది డిజిటల్లో, ఈ టర్మ్స్ అర్థం చేసుకునే దానికి. జీరో, వాట్ ఈస్ దిస్ వాల్యూ? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. 0 + 0 + 2 + 0, వాట్ ఈస్ ద వాల్యూ? 2. అందుకని మీకు 2 వచ్చి ఉంటుంది అవుట్పుట్. అందుకని ఇక్కడ 2 వచ్చి ఉంటుంది. నేను ఏదో ఒక శాంపిల్ నెంబర్ తీసుకొని చేసే, ఏ నెంబర్కైనా ప్రాసెస్ సేమో, ఏ నెంబర్కైనా ప్రాసెస్ సేమో. ఓకే, నెక్స్ట్ లెట్ మీ రైట్ కోడ్ ఫర్ అండర్స్టాండింగ్. బిట్వైజ్ ఆపరేటర్స్, బిట్వైజ్ బిట్వైజ్ డాట్ పై. ఓకే, సేవ్ దిస్ కోడ్. ఓకే, క్లియర్ ద స్క్రీన్. మీరు జస్ట్ వీడియో చూసి కామెంట్స్, మీరు ఎలా ఏమి నేర్చుకున్నారని కామెంట్ చెప్పకపోతే నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేయడానికి డిలే అవుతుంది. మీరు సపోర్ట్ చేస్తా మన ఛానల్కి, కేకే ఫండా మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంట్రెస్ట్గా వీడియోస్ తీస్తూ ఉంటాను. అంతేగా జస్ట్ వీడియో చూసేసి వదిలేస్తే కష్టం కదా. ఇటువంటి ఛార్జ్ చేయడం లేదు కదా మీ దగ్గర, ఫ్రీగా కంటెంట్ డెలివర్ చేస్తున్నాను కదా. ఓకే, జస్ట్ మీరు అట్లీస్ట్ మీరు ఏమి నేర్చుకున్నారనేసి కామెంట్ చేయండి. ఓకే, బిట్వైస్ డాట్ పివై చూడండి. 1 1 7 6 10 2 వచ్చింది అవుట్పుట్. బ్యాక్ ఎండ్లో ఎలా జరుగుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ప్లీజ్ గో త్రూ దిస్ గైస్. దిస్ ఇస్ ద ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ ఇక్కడ ఇఫ్ కండిషన్ గురించి వాటి గురించి నేను చెప్పలేదు ఇంకా. నెక్స్ట్ సెషన్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. కండిషన్స్ ఎలా రాయాలి, ఇఫ్ ఎల్స్. ఓకే, ఎల్స్ ఎలా రాయాలి, ఎల్స్ ఇఫ్ లెటర్, అవన్నీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నాను, వై వాల్యూ 10 తీసుకున్నాను. ఓకే, ఎక్స్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే లెట్ మీ 1 సెకండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీట్గా. ఇక్కడ లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఎ టెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 5. వై వాల్యూ ఎంత? 10. ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 10. ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 10. ఓకే, ఇఫ్ ఇక్కడ ఏదో రాంగ్ కాపీ అయింది. 1 సెకండ్ గైస్, కాపీ పేస్ట్లో రాంగ్ అయింది. కొంచెం మిస్ అయింది.
వన్ సెకండ్. ఓకే, ఇక్కడ కరెక్ట్గానే కాపీ చేసాం. ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఎంత ఆల్రెడీ 5, ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 10, వై వాల్యూ 10. కమాన్, ఇప్పుడు చూడండి. ఎక్స్ ఈ ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే రిజల్ట్ వస్తుందో ఈ రిజల్ట్ మేము ఆపరేటర్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఓకే, అదే సారీ ఈక్వల్ ఆపరేటర్ గురించి. ఈ రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని లెఫ్ట్ సైడ్కి అసైన్ చేయాలి. ఇక్కడ ఏ రిజల్ట్ వస్తుందో ఎక్స్ ఇఫ్ కండిషన్ చూడండి. ఇఫ్ అంటే ఇది జరిగితే ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై అయితే ఎక్స్ని స్టోర్ చేయమని, లేకపోతే వైని స్టోర్ చేయమని. చూడండి, ఇఫ్ ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై, ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై కండిషన్ ఫాల్స్. చూడండి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై కండిషన్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, కంట్రోల్ గోస్ టు ఎల్ స్టేట్మెంట్. చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై కండిషన్ సాటిస్ఫై అయితే ఎక్స్ వెళ్తుంది ఇక్కడికి. ఓకే, కండిషన్ ఫాల్స్ కాబట్టి వై వెళ్తుంది ఇక్కడికి రిజల్ట్లోకి. వాట్ ఈస్ ద అవుట్పుట్? రిజల్ట్ వాల్యూ ఎంత? 10. అందుకని అవుట్పుట్ 10 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 7, వై వాల్యూ 3 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 7, వై వాల్యూ 3 అనుకోండి. సమ్ టైమ్స్ వన్ సెకండ్, ఈ పెన్ ఉంటుంది కదా, ఈ పెన్తో ఇష్యూ ఉన్నాయి కొన్నిసార్లు. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ 7, వై వాల్యూ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. చూడండి, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు ఎక్స్ రిజల్ట్కి వెళ్తుంది. ప్రజెంట్ ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? సారీ, ప్రజెంట్ రిజల్ట్ వాల్యూ 7 అని డిస్ప్లే అవుతుంది. అర్థమై ఉంటుంది అనుకుంటా మీకు. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇదే ఫండమెంటల్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు లెట్ మీ గో టు హియర్. ఓకే, ternary dot py. Let me create one file. Ternary dot py. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూస్ తీసుకోవాలా రన్ టైంలో రీడ్ చేయడం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 18 తీసుకున్నాను. ఓకే, 18, 10 అని తీసుకున్నా వై వాల్యూ. ఇప్పుడు ఏమవుద్ది? ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై కండిషన్ ట్రూ కదా, 18 అనేది 10 కన్నా ఎక్కువ. ఓకే, అప్పుడు ఏమవుద్ది? ఎక్స్ అనేది ఇక్కడికి వస్తుంది. అవుట్పుట్ ఏంది? 18 అని వస్తుంది. టెర్నరీ డాట్ పీవై కదా. లెట్ మీ రన్ ద కోడ్. ఓకే, పైథాన్ టెర్నరీ డాట్ పీవై సి 18. ఓకే, ఫైన్. ఇలా అంటే బిగ్గర్ వాల్యూ కనుక్కునేదానికి. ఈ రిజల్ట్ ఏంది? బిగ్గర్ వాల్యూ కదా. ఓకే, ఎక్స్లో వైలో ఏది పెద్దదని తెలుసుకునేదానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ అయితే ఇది పెద్దది. ఓకే, ఈ లెస్సర్కి వచ్చామనుకో వై పెద్దది. ఓకే, మీకు ఆ కండిషన్స్ చెప్తాను. ఇఫ్ కండిషన్ మనం ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేయలేదు కదా, నో ప్రాబ్లం. ఆపరేటర్స్ వచ్చింది కాబట్టి ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ క్లియర్లీ. ఓకే, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మీరు ఆ గ్రూప్లో కానీ యాడ్ అవ్వలేదంటే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్ 9676831734. ఈ నెంబర్కి కానీ పింగ్ చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేస్తాను. దట్ ఈస్ ఓన్లీ ఫర్ పైథాన్ గైస్. ఓకే, దట్ ఈస్ నాట్ డెవాప్స్ యాక్చువల్లీ. పైథాన్ డెవాప్స్ ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకి పైథాన్ ఫండమెంటల్స్, పైథాన్ కోడింగ్ ఎలా రాయాలి నేర్చుకుంటారు. ఓకే, మీరు డెవాప్స్ ఏం మన దగ్గర నుంచి సపరేట్గా మీకు సపరేట్ బ్యాచెస్ రన్ అవుతుంటాయి అవి. ఓకే, మన దగ్గర సపరేట్ బ్యాచెస్ ఉంటాయి అవి. If you are interested, you can reach out to me. Okay, no problem. Thank you. One second.